స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. అందరికీ నమస్తే. నమస్కారం ఆచార్యజీ. నమస్తే. సర్వభ్యో నమః. నిన్నటి ప్రకరణం అర్థమైందా? అందరూ అర్థమైందా ఆచార్యజీ? శమ్మగారు అడుగుతున్నారు, మరియు మహేశ్వరమ్మ గారు కూడా కొంత అడుగుతున్నారు. విశ్వమ్మ గారు ఏమడుగుతున్నారు అని అంటే, వారేమో రాలేదు. ఈ రోజు అంటే నిన్నటి విషయంలో ఆచార్యజీ ఈరోజు ఎపిసోడ్ లో గమ్యం చేరేది మనము, యాత్ర చేసేది భూమి అన్నారు. ఇది నాకు అర్థం కావడం లేదు. మరి భూమి అస్తమానం తిరుగుతూనే ఉంటుంది, అయితే మనం నడుస్తూనే గమ్యం చేరుకుంటాం. నిలబడిన చోటే ఉంటే మనం గమ్యస్థానం చేరుకోలేము. ఎందుకు చెప్పండి అంటున్నారు. అర్థమైందా? మనం గమ్యస్థానానికి పోతలేము. ఏదన్నా వెహికల్ మీద ఎక్కినప్పుడే పోగలుగుతున్నాం. ఎట్లా అనేది ఆలోచన చెప్తున్నాను. శ్యామలయ్య గారు కొద్దిగా శాంతం. ఇది ఆధ్యాత్మికం. ఇంత పరిగెత్తినట్టుగా తడబడుతున్నట్టుగా గాబర గాబర చేయొద్దు. భాష నెమ్మదిగా ఉంటే ఎదుటి వారికి అర్థమవుతుంది. అమ్మగారు ఏమంటున్నారంటే, మనము అమ్మగారు ఏమంటున్నారంటే, భూమి నిరంతరంగా తిరుగుతూనే ఉంది, మనం నడుస్తూ ఉన్నాం. నడుస్తూ ఉండి మన గమ్యానికి చేరుకుంటున్నాం. భూమి మాత్రం నిరంతరంగా తిరుగుతూనే ఉంది. అయితే మరి భూమి తిరుగుతున్నప్పుడు మనం ఒక చోట నిలబడితే మన గమ్యానికి మనం ఎందుకు చేరుకోలేము, మనం నడుస్తూ ఎందుకు చేరుకోగలుగుతున్నాము అనేటువంటిది అమ్మగారు అడుగుతున్నారు. అయితే ఒక మనోరంజనం ఈ సందర్భంలో ఇదివరకు కూడా చెప్పుకున్నాము, ఇప్పుడు కూడా అదే. రాత్రి 12 దాటిన తర్వాత సెక్యూరిటీ గార్డ్, పోలీసు వాళ్ళు అక్కడక్కడ చౌరస్తాల దగ్గర కాపలా ఉంటున్నారు, తిరుగుతున్నారు కాలనీలలో. అటువంటి ఒక సందర్భంలో ఒక అతను వచ్చి తన ఇంటి తలుపు తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటు ఇటు ఊగుతున్నాడు. తాళం చెయ్యి తాళంలోకి వెళ్ళట్లేదు. చాలా అవస్థ పడుతున్నాడు. వెనుక నుండి పోలీసు గమనించి దగ్గరికి వచ్చి, ఏమయ్యా నేనేమన్నా మీకు సహకరించనా అంటే, అవును సహకరించాలి, ఆ తాళం ఇలా ఇవ్వు, నేను తీస్తాను అని అంటే, కాదు, నువ్వు నా ఇల్లును కదలకుండా పట్టుకో, నేనే తీసుకుంటాను అన్నాడు. పోలీసు ఏమో తాగలేదు కాబట్టి ఇల్లు నిలబడ్డది, ఇతను తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆ ఇంటి తలుపు తెరుచుకునే అతను బాగా తాగి ఉన్నాడు కాబట్టి తాగిన మైకంలో అతను తల తిరుగుతుంది, అటు ఇటు ఊగుతున్నాడు అన్నట్టు. అందు గురించి తాళంలో పెట్టలేకపోతున్నాడు.
అర్థమవుతుందా? అందు గురించి ఇక్కడ అతని అజ్ఞానం అతనికి వదిలేయాలి. ఎందుకనంటే అతను అర్థం చేసుకుంటలేడు కాబట్టి. అతను ఏమనుకుంటున్నాడంటే ఈ భూమండలం అంతా తిరుగుతుంది కాబట్టి నా ఇల్లు రాగానే నేను దాంట్లోకి పోతాను అని అన్నట్టుగా, నా ఇల్లును పట్టుకో అని పోలీసులు చెప్తున్నాడు అన్నట్టుగా. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మగారు ఇవాళ ప్రభాకర్ గారు చెప్తున్నారు ఏంటంటే ఆత్మ అంటే కదలలేనిది అని చెప్తున్నాడు. కదలలేనిది కాదు, భగవంతుడు కదిలిస్తూ అన్నింటినీ చూపిస్తున్నాడు. ఇనుమును త్రుప్పు పట్టించి కదిలిస్తున్నాడు, రాయిని పెచ్చులు ఊడగొట్టి చూపిస్తున్నాడు, మట్టి కణమును మొరమును ప్రతిదానిని పాతపడజేసి త్రుప్పుపడజేసి దానిని చేస్తున్నాడు. వస్త్రాన్ని చీకుపోజేసి పళ్ళను పాచిబట్ట చేసి పుచ్చుబట్ట చేసి ఏదో రకంగా ఎముకలను గుల్లగుల్ల చేస్తున్నాడు. అన్ని చేసి అన్నింటినీ నడిపిస్తున్నాడు. కానీ మనము ఎంతైతే చైతన్య స్ఫూర్తిగా ఉంటుంటామో ఆ విధంగా కాదు, అది నెమ్మదిగా అని సారాంశం. ఇక్కడ అమ్మగారు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే భూమి తిరుగుతూనే ఉంది. భూమి తిరిగినప్పుడు మనం ఎందుకు తిరగాలి? దేవుడు చూపిస్తున్నది ఏంటంటే ఒకటి తిరుగుతుంది, ఒకటి పడుకొని ఉన్నది. ఇప్పుడు పడుకొని ఉన్నప్పుడు శరీరం పడుకొని ఉంది, ఆత్మ మేలుకొని ఉంది కదా. మరి ఒకటేమో స్థిరంగా ఉంది, ఇంకొకటేమో చైతన్యవంతంగా ఉంది కదా. మరి మనం నిలబడితే మన గమ్యానికి ఎందుకు చేరుకోలేము? మనం ఎందుకు నడవాలి అని అమ్మగారు అడుగుతున్నారు. చైతన్య స్ఫూర్తి మన ఉద్దేశం మనకే. జీవాత్మ తన అయిష్టానుసారంగా ఇవాళ విజయదుర్గమ్మ గారు కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అసంతృప్తి దశ నుండి తృప్తి దశకు జీవాత్మ యొక్క పయనం. పుష్పమ్మ గారు గమనించాల్సింది ఏంటంటే దేహము దేహి ఈ రెండింటిని పట్టుకోలేకపోతున్నారు. పుట్టినటువంటి శిశువు బాల్యంలోకి ఎప్పుడు వచ్చాడు, బాల్యంలో నుంచి యవ్వనంలోకి ఎప్పుడు, యవ్వనంలో నుంచి ప్రౌఢావస్థ నుంచి వృద్ధావస్థ నుంచి జరాజీర్ణ అవస్థ, మరణాసన్న దశ, అంగభంగమయ్యేటువంటి క్షత దశకు దేహము పెరుగుతూనే ఉంది, దేహి మాత్రం పెరగట్లేదు. దేహి తన ఉద్దేశానుసారంగా ఇష్టాల వైపు నడుస్తూనే ఉన్నాడు దేహమును తీసుకొని. భూమి ఈ యొక్క దేహము అని అంటే భూమి యొక్క వికారమే. ఈ దేహం అంటే భూమి యొక్క వికారమే. ఆత్మ అంటే పరమాత్మ యొక్క పరమాత్మ నుండి విడి భాగంగా వచ్చింది కాబట్టి, పరమాత్మ నుంచే విడిపోయి వచ్చింది కాబట్టి తండ్రి నుంచే కొడుకు వచ్చాడు కాబట్టి తండ్రి సంస్కారాలు కొడుకుకు ఏ రకంగానైతే వస్తున్నాయో, తల్లిదండ్రుల సంస్కారాలు పిల్లలకు ఏ రకంగానైతే వస్తున్నాయో, అదే రకంగా భగవంతుని గుణాలు జీవాత్మలో, ప్రకృతి గుణాలు దేహంలో. ఆత్మ ఒకవైపు తీసుకెళ్తుంటది, దేహం ఇంకొక వైపు తీసుకెళ్తుంటది. ఈ రెండింటి మధ్యలో జీవితం. ఆత్మ తీసుకెళ్తుంది ఎటువైపు? వెళ్ళాల్సింది ఒకవైపుకు, వెళుతున్నది ఇంకొక వైపుకు. ఇక వెళ్ళాల్సింది ఏ వైపుకు అని అంటే ఇంటికి వెళ్ళాలి, నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, పరమేష్టి మండలం వెళ్ళాలి, ముక్తాత్మల యొక్క పరమేష్టి మండలం అక్కడికి చేరుకోవాలి. కాబట్టి ఆ వైపుకు వెళ్ళాలి. కానీ ముక్తి నుండే తిరిగి వచ్చింది కాబట్టి ఈ యొక్క ప్రారబ్ధం అనుసారంగా అయిష్టాల వైపు, చూపు వైపుకు, వినికిడి వైపుకు, స్పర్శ వైపుకు, ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, తన ఎటువైపు ఒకరిని చంపడంలో ఇష్టం ఉంటే అటువైపే, ఒక తాగుబోతుతనంతో, ఒక తిరుగుబోతుతనంతో ఏ విధంగా కర్మఫలం ఉంటే ఆ వైపుకే ఆత్మ పయనిస్తుంది. దేహం మాత్రం తన గమ్యంలో, తను పుట్టింది కాబట్టి వినాశం వైపుకు మాత్రమే వెళుతుంది, ఆత్మనేమో ఉత్తాన దశ నుంచి వస్తే పతనం వైపుకు, పతనం దశ నుండి ఎదుగుతేనేమో ఉత్తాన దశకు, ముక్తి వైపుకు పయనిస్తుంది, ఆధ్యాత్మిక మార్గం వైపుకు పయనిస్తుంది. కానీ దేహము తాను వినాశనం వైపుకే పుట్టినప్పటి నుండి
అమీబా దశ నుంచి శుక్రకణ దశ నుంచి ఈ యొక్క పిండ దశ నుంచి శైశవ దశ నుంచి బాల్య దశ నుంచి ఈ యవ్వన దశ నుంచి ప్రౌఢ వృద్ధాప్య జరాజీర్ణ దశ నుంచి దేహము కేవలం వినాశనం వైపు వెళ్ళడమే దేహంకు తెలుసు. ఎందుకంటే ఇది ప్రకృతి యొక్క వికారం కాబట్టి. ఆత్మ అజ్ఞానం ప్రారబ్ధంతో ప్రభావితమైతేనేమో పతన దిశగానే తప్పులు చేస్తూ దానికి శిక్ష పొందుతుంటాడు. ఇక ఎప్పుడైతే శిక్షను పొంది ఎప్పుడైతే మూలాధారంలో చక్రంలోకి అంటే అధపతనం, ఇక అంతకంటే దిగజారేటువంటి స్థితి లేనటువంటి అవస్థకు చేరుకున్నటువంటి ఆత్మలన్నీ ఉద్బుద్ధ స్థితికి ఓం సత్యం పునాతు పునఃశిరసి మళ్ళీ పై దశకు రావడం. అర్థమవుతుంది అమ్మగారు? ప్రకృతి వికారము, ఈ యొక్క ప్రకృతి యొక్క వికారం వికృతి, ఇది ఏదైతే కనబడుతున్నటువంటి రూపం, దేహము వినాశనం వైపుకే వెళుతుంది. దేహము నిలదొక్కుకోలేదు, నిలబడలేదు, ఆత్మ కోసం ఆగదు. ఇంట్లో ఒక పాట, ఒక పద్యం వస్తుంది. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవగు నంబు మానలేడు, బొగ్గు పాల కడుగా పోవునా మలి నంబు విశ్వదాభిరామ విన. ఎంత అయినా మళ్ళీ అక్కడనే పోతుంది, ఇక్కడ వస్తలేదు. బొగ్గు పాలను కడిగితే బొగ్గును కడిగితే పాలతోటి కడిగితే ఆ బొగ్గే ఉంటున్నది అన్నట్లా అర్థమవుతుంది. ఆచార్య ఇసురాయి ఉంది ఉదాహరణకు. ఇసురాయి కింద స్థిరంగా ఉంటుంది, పై మాత్రం తిరుగుతుంది కదా ఉదాహరణ. మీరు మధ్యలో వస్తే నేను చెప్పాలనుకునేది మర్చిపోయాను. కొద్దిగా ఓపిక పడితే అన్నీ వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు, కొనుక్కొచ్చుకున్నటువంటి వస్త్రము, చెప్పులు ఏవైనా కానీ మనము మన అభీష్టానుసారంగా మనం భగవత్ ప్రాప్తిని చేసుకున్నామా లేదా అది అవసరం లేదు. నన్ను వాడుకున్నావు నువ్వు కాబట్టి నేను పాతదైపోతున్నాను, చీకిపోతున్నాను, చినిగిపోతున్నాను, చిన్నదైపోయాను, నువ్వు పెరిగిపోతున్నావు అని వస్త్రము వినాశనం వైపుకి వెళ్తుంది. మన చెప్పులు మనము గమ్యస్థానానికి చేరామా లేదా, మనము ఏ రకంగా ఉన్నాము, ఎట్లా ఉన్నాము, భగవంతుడు మన ప్రవర్తనను మెచ్చినాడా లేదా, అనుగ్రహించాడా లేదా, ఆ చెప్పులకు అవసరం లేదు. అవి ఏమంటున్నాయంటే, నన్ను వేసుకున్నావు కాబట్టి నేను అరిగిపోతున్నాను, విరిగిపోతున్నాను, బొక్కపడిపోతున్నాను, చిన్నగా అయిపోతున్నాను, నువ్వు పెద్దగా అయిపోయావు, నీ కాలు పెద్దగా అయింది, నీకు సరిపోను నేను అంటుంది. భాగ్యలక్ష్మి గారు అర్థం కావట్లేదు, అట్లా చూస్తున్నాడు. వింటున్నాను. ఈ కనబడే రూపం ప్రకృతి రూపం వినాశనం వైపు వెళ్తుంది. ప్రకృతి యొక్క వికృతి, కనబడే రూపం వికృతి వైపు వెళ్తుంది. కానీ ఈ యొక్క భగవంతుని స్థితిలోనే ఉన్నాడు. ప్రకృతి ఈ యొక్క భూమి స్థానంలోనే ఉండి తను గతిమానం అవుతూ తాను సృష్టి అయిన క్షణం నుంచి ప్రళయమయ్యే క్షణం వరకు నిరంతరంగా పతనం ఆ వైపు ప్రళయ దిశగానే వెళ్తుంది. కానీ భగవంతుడి ఉద్దేశం భగవంతుడి వైపే, జీవాత్మలను ఉద్ధరించడం. కాబట్టి ఈ యొక్క భూమి తిరగడం వేరు, జీవాత్మ సంచరించడం వేరు. అర్థమవుతుంది అమ్మగారు, పుష్పమ్మ గారు? ఓం ఆచార్యజీ, భూమి తిరుగుతుందన్నారు కదా ఆచార్య, మనము వెళ్తేనే కదా గమ్యం చేత ఆచార్యజీ. అమ్మగారు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా అర్థం చేసుకోండి. కొత్త బండి కొన్నాము, ఈ సెల్ ఫోన్ కొన్నాము. ఆ సెల్ ఫోన్ మన ఆర్థిక స్థితి ఎలా ఉంది, మనం గొప్పగా ఎదిగి కోట్లు సంపాదించామా అని చెప్పి అది చూడదు. నన్ను వాడుతున్నావు కాబట్టి నీకు ఉపయోగకరంగా నా ఆయుష్ తగ్గిపోతుంది, అందుకే రీఛార్జ్ తోటి మొదలుకొని ఫోన్ ఛార్జింగ్ తోటి మొదలుకొని రీఛార్జ్ తోటి మొదలుకొని వినపడడం, వినపడకపోవడం, ఆ యొక్క అది ముందటి అద్దం అది పగిలిపోవడం, చెడిపోవడం, పనికి రాకుండా పోవడం,
దానివల్ల మళ్ళీ మనం ఇంకొకటి కొంటుంటాం. ఓం ఆచార్జీ మాట్లాడమంటారా? మాట్లాడాలి. అంటే భూమికి గమ్యం చేరుకునే అది అవస్థ లేదు, మనకే ఉంది ఆచార్జీ. గమ్యం చేరాలంటే మనమే చేరాలి. ఆ, అవసరం లేదు కదా ఆచార్జీ. భూమి కూడా గమ్యం చేరుతుంది. భూమి కూడా గమ్యం చేరుతుంది. వస్త్రం కూడా గమ్యం చేరుతుంది. చెప్పులు కూడా గమ్యం చేరుతున్నాయి. అద్దాలు కూడా గమ్యం చేరుతున్నాయి. చెప్పులు మనకు ఉపయోగపడకపోతే ఆ చెప్పుల ఉపయోగం ఏంటి? వస్త్రాలు మనకు సరిపడకపోతే, మనకు ప్రత్యేకతను సంతరించనివ్వకపోతే, మనకు గొప్పదనాన్ని ఇవ్వకపోతే ఆ వస్త్రంలో యొక్క ప్రత్యేకత ఏంటి? వాటిని మనం ఎందుకు చేస్తాం? మరియు ఇల్లు మనకు ఆవాసం ఏర్పరచకపోతే ఆ ఇంట్లో మనం ఎందుకు ఉంటాం? ఆ వాహనం మనల్ని గమ్యానికి చేర్చకపోతే ఆ వాహనాన్ని మనం ఎందుకు కొంటాం? ఆ వాహనాన్ని మనం ఎందుకు ఎక్కుతాం? అవి కూడా వాటి ఉద్దేశం ఏంటంటే వాహనం గమ్యాన్ని చేర్చే వరకే, అది ఎంతవరకు అయితే తీసుకెళ్ళగలుగుతుందో అంతవరకు మనల్ని మోయగలుగుతుంది. వస్త్రాలు ఎంతవరకు అయితే మన శరీరాన్ని ఇమిడించుకోగలుగుతుంటాయో ఆ వస్త్రం శరీరం పైన ఉండి మనకు ఒక గొప్పదనాన్ని ఇస్తుంటాయి. అదే రకంగా చెప్పులైనా, సెల్ ఫోన్ అయినా, ఏదైనా సరే, పెన్ అయినా సరే, కాపీ అయినా సరే, ఏదైనా సరే, ప్రతిదీ. భీమరావు గారు ఒక ప్రశ్న ఉంది ఆచార్జీ. ఒక్క నిమిషం. ఓం ఆచార్య, మనము వస్తువును వాడకున్నా గాని కాలానుగుణంగా అది చెడిపోతుంది కదా. ఇది సరైనటువంటిది. ఎందుకు అంటే వాడితేనే అవుతుందని కాదు, వాడకున్నా అవుతుంది. అది ప్రకృతి యొక్క ధర్మం. అది ఇక్కడ గమనించాలి. ఇప్పుడు చెప్పండి వరలక్ష్మి గారు. భూమి కూడా ఒక నాటికి అంతమైపోతుంది కదా ఆచార్జీ, అంతకాలంలో ఉంటుంది కదా. అదే ప్రళయం పయనిస్తుంది కదా నిరంతరంగా. ఇప్పుడు పెద్ద పెద్ద రాక్షస బల్లులు, డైనోసార్ లాంటి జాతులు కనుమరుగైపోయాయి. ఎందుకు అంటే వాటికి సరిపడేటువంటి భోజనం, వసతి ఈ భూమి మీద లేదు, అంతరించిపోయింది. కాబట్టి ఆ జాతులన్నీ అంతరించిపోయాయి. అంటే ఇది ప్రళయ దశకు వెళ్తుంది కదా. ఎప్పుడైతే భూమి పుట్టిందో పుష్కలమైనటువంటి జీవనీయ ఆధారం ఉండడం వల్ల అన్ని రకాల జాతులు ఉండేటువంటివి ఇప్పుడు కొన్ని సంతరించిపోయాయి. అంటే వాటి యొక్క జీవనాధారం ఇక్కడ లేదు అని అభిప్రాయం. అంటే అవి లేదు అని అంటే లేదు అనే అభిప్రాయం ఏంటంటే ఈ భూమి కొంత గుణాన్ని కోల్పోయింది అని అంటే ప్రళయ దశకు పయనిస్తుంది అనేటువంటిది అభిప్రాయం. ముందుకెళ్తే ఇక మహేశ్వరమ్మ గారిది ఇవాళ కాదు, రేపు శనివారం, రెండవ శనివారం మీద రేపు చెప్పుకుందాం. ఇవాళటి ప్రకరణంలో బృహదారణ్యకోపనిషత్తు 5వ అధ్యాయము 12వ బ్రాహ్మణం అన్నం యొక్క ప్రసంగం నడుస్తుంది. అన్నం మిన్నకుండేటువంటిది, ఎన్నుకునేటువంటిది అన్నం. ఇంకా అన్న అనే శబ్దానికి కూడా నిన్న ఒక రకంగా చెప్పుకున్నాం ఏంటంటే ఎన్నుకోబడ్డవాడు అని కాదు, ఎన్నుకోబడ్డవాడు అని కూడా అర్థం వస్తుంది. మిన్నకుండేవాడే అన్న అంటే, మిన్నకుండేవాడే అంటే మనం చిన్న వాళ్ళంతా ఎంతైతే ఆలోచిస్తున్నామో మన ఆలోచన కంటే ఒక మెట్టు పై దిశగా ఆలోచించేవాడు అన్న. అంటే మన ఊహకందని విషయాలు కూడా ఆలోచించేవాడు అన్న. ఇక అక్క అనేటువంటిది ఎక్కువ పెట్టేటువంటిది, ఉత్తుత్తిగా మాట్లాడదు, కాలక్షేపం చేయదు. తాను ఏది మాట్లాడినా ఒక ఉద్దేశం ఉంటుంటది అన్నట్టుగా. ఓం ప్రకాష్ సహోదరి అంటుండేది అనమాట, అరే నేను మునగాన్ని, అందరినీ తలదన్నే గొప్పవాణ్ణి అని అనుకురా, తలదన్నేవాడు ఇంకెక్కడో ఉంటాడు, అది చూసుకో అనేది. అప్పుడేమో అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఆవిడకి చదువు లేదు, సంధ్య లేదు, ఏది లేదు.
అర్థమైందా లేదా? అవును, అర్థమైంది. అది ఎలా వారికి మించిన వారు ఇంకొకరు ఉంటారని. అంతే. ప్రాణో బ్రహ్మో బ్రహ్మ ఇది ఏక ఆహో. ఇక ఒకరు ఏమంటారంటే ప్రాణమే బ్రహ్మ అని చెప్పేసి అంటారు. తత్ నా శుష్యతి. ఆ ప్రాణము బ్రహ్మ కాబట్టి ఆ ప్రాణము మన జీవితాన్ని ఆరబెట్టదు, ఎండబెట్టదు, నిరంతరం మనకు జీవం పోస్తుంది. అంటే ఈ శుష్యతి అనేది ఏంటంటే వాహనంలో మనం డీజిల్ పెట్రోల్ కొట్టించినప్పుడు ఆ పైపు ద్వారా నిరంతరంగా ఎట్లయితే అందిస్తుంటుందో, అందించని రోజు ఆ యొక్క ఇంజన్ ఆగిపోతుంటది, నడవదు. అదే రూపకంగా మనం భోజనం చేయని రోజు మన శరీరం మనకు సహకరించదు. అదే విధంగా ఇక్కడ ఏమని చెప్తుందంటే ఈ శ్వాస ఆగిపోయిన రోజు మనకు ఈ జీవితం అనేటువంటిది ఉండదు అని అభిప్రాయం ఇక్కడ. ఆహు తత్ నా శుష్యతి వై ప్రాణ ఇతే అన్నాత్. ఈ యొక్క ప్రాణం అనేటువంటిది వస్తున్నది దేని ద్వారా అంటే అన్నం ద్వారానే వస్తుంది అని అభిప్రాయం. ఏదేహ త్వేహ దేవతే ఏకధా భూయం భూత్వా పరమతాం గచ్చతస్తతః హస్మాః ప్రాప్త్రిదః పితరం కిం స్విద్ ఏవ ఏవం విదుషే సాధు కుర్యాం కిమేవాస్మా అసాధు కుర్యామితి. ఇక ఏతే హాతు ఏవ. ఇక ఇది ఇటువంటి ప్రసంగంలో ఆలోచించినప్పుడు ఏవ దేవతే ఏకధా భూయం. దేవత అని అంటే దివ్యమైనటువంటి ఆలోచన, దివ్యమైనటువంటి నడవడి, వ్యవహారం, అటువంటి వారిని దేవతలు అంటుంటారు. అందుకే విద్వాంసో వై దేవా శతపథ బ్రాహ్మణం ఏమని చెప్తుందంటే ఎవరైతే వివిధ పూర్వకంగా మీమాంస చేసుకుంటూ ప్రతి విషయాన్ని లోతుగా అవగాహన చేసుకుంటూ తదనుగుణంగా నడుచుకునే వారిని విద్వాంసులు అంటుంటారు. కాబట్టి ఈ సామాన్య జన ప్రజానీకం ఏంటంటే ఉన్నంత వరకే తృప్తిగా ఉంటుంటారు. విద్వాంసులు ఏంటంటే ఉన్నది జీవితం కాదు, మనం ఎందుకో బతుకుతున్నాము, ఎందుకోసం పుట్టాము, ఎందుకో బతుకుతున్నాము, ఆ ఉద్దేశం ఏమిటి అని తెలుసుకొని దాని గురించి ధర్మార్థ కామమోక్షాలను సిద్ధింపజేసుకునేటువంటి వారు విద్వాంసులు. కాబట్టి విద్వాంసులను దేవతలు అన్నారు. ఇప్పుడు విద్వాంసులనే దేవతలు ఎందుకు అన్నారు అని అంటే మరి దేవత అన్నప్పుడు కనబడాలి కదా, మరి వారిని మనం పూజించాలి అని అన్నప్పుడు కనబడాలి కదా. కనబడాలి అని అంటే ఈ జన సమాజము ఏదైతే ఉన్నారో వీళ్ళు అజ్ఞానయుక్తంగా ఉన్నారు కాబట్టి కనబడిన తత్వాన్ని వాళ్ళు గ్రహిస్తుంటారు. కాబట్టి ఆ కనబడే తత్వము అంటే దేవుడు, దివ్యత్వం కనబడాలి అంటే ఈ విద్వాంసుల రూపంలో కనబడి వారికి మార్గదర్శనం చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి జ్ఞానోదయం కలగజేయడం, శాస్త్రాలను చెప్పడం, హితబోధన చేయడం జరుగుతుంది. అందు గురించి వారిలో ఈ దివ్యత్వం ఉన్నది కాబట్టి దేవత. ఏకధ ఒకసారి, భూయం దేవతలు అనేటువంటి వారు ఒకే మాట మీద ఉంటారు, ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంటారు. ఇక ఆ రకంగా ఉండి పరమతాంగచ్చత అంటే ఉన్న స్థితి నుంచి పరమతం, అంటే ఇతరుల యొక్క మతం అంటే అభిప్రాయం. అంటే విద్వాంసులు అనే వారు ఎవరు అని అంటే తన సహజమైనటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేటువంటి వారు విద్వాంసులు అనబడుతుంటారు. అంటే ఇక్కడ దీని యొక్క అభిప్రాయం ఏంటంటే ఎవరైతే జన్మత ఉంటుంటారో, జన్మత అంటే ఇప్పుడు అంబానీ కొడుకు పుట్టినటువంటి అతను అంబానీ అనబడడం, తన వంశస్థుడిగా అనబడడం అంతవరకు మంచిదే కానీ బ్రాహ్మణుని కడుపున పుడితే బ్రాహ్మణుడు అవుతాడని, క్షత్రియుని కడుపున పుడితే క్షత్రియుడు అవుతాడని అనుకోవడం అవివేకం అని చెప్పేసి ఈ అభిప్రాయం ద్వారా తెలుస్తుంది. ఎందుకు అని అంటే జన్మనా జాయతే శూద్ర సంస్కారా ద్విజ ఉచ్యతే.
నీవు నేర్చుకుంటున్నావు అని అంటే నేర్చుకోవలసినటువంటి తాపత్రయము కలిగేటువంటి తెలివితేటలతో నువ్వు నీ సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే ఈ యొక్క నేర్చుకోవడము అనేటువంటిది. నేర్చుకొని తెలివిమంతుడైనటువంటి వారు గొప్పవారు, నేర్చుకోకుండా అక్కడే గుర్తించబడుతున్నటువంటి వాళ్ళు శూద్రుడు. అందుకే భగవంతుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి సంతానాన్ని నడిపిస్తున్నాడు. తల్లి ద్వారా తండ్రి దగ్గరికి, తండ్రి ద్వారా గురువు దగ్గరికి, గురువు ద్వారా సమాజం దగ్గరికి, సమాజం నుంచి మళ్ళీ తన దగ్గరికి తీసుకుంటున్నాడు. అందుకని దేవత వాళ్ళు కట్టుబడి ఉంటారు ఒక సిద్ధాంతానికి, ఒక నియమానికి. అందు గురించి వాళ్ళు ఏదైతే పట్టుకున్నారో అది మాత్రమే చెప్తుంటారు. పరమతం గచ్చతి. పరమతం అంటే ఇతరుల యొక్క అభిప్రాయానికి అక్కడికి చేరుకోవడం. అనసూయమ్మ గారు, నాన్న ఎవరు ఎలా తెలుస్తాడు? నాన్నని ఎలా గుర్తుపడతావు? గురుభ్యో నమః. నమస్కారం ఆచార్య. అమ్మ చెప్తే తెలుస్తుందా, మనకు మనమే తెలుసుకుంటాం? అమ్మ చెప్తున్నా. ఇది పరమతం, ఇతరుల యొక్క అభిప్రాయం, అమ్మ యొక్క అభిప్రాయం. అమ్మ ఏమన్నది? ఆ వ్యక్తిని చూపెట్టి నాన్న 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 అని. నాగలక్ష్మి గారు కొత్తగా వచ్చారు, అర్థం కాకపోతే అడగండి, పట్టుకోండి విషయాన్ని. ఓం నమస్తే గురువు గారు. కెమెరా ఓపెన్ చేయండి, అందరికి కనబడతారు, పరిచయం అవుతారు. అంటే గురుగారు, నేను ప్రాణాయామాలు చేసుకుంటున్నాను గురుగారు. చేసుకోండి. సరే, ఎక్కడి నుండి? మాది కాకినాడ జిల్లా కెల్లంపూడి. సరే పరమతం, అంటే ఇతరుల యొక్క మతం అంటే అభిప్రాయం. ఇప్పుడు ఇదివరకు ఏమీ తెలియనటువంటి శిశువు తల్లి చెప్పినటువంటి మాటకు ప్రభావితమైపోయి ఆ కనబడుతున్నటువంటి వ్యక్తిని చూసి నాన్న 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 అనడం నేర్చుకుంటున్నాడు. ఇక గురువు దగ్గరికి వెళ్ళి నల్లని పలక మీద తెల్లని గీతలతోటి వర్ణమాలను నేర్చుకొని, అచ్చులు హల్లులు నేర్చుకొని విద్యను నేర్చుకోవడం అంటే గురువు యొక్క అభిప్రాయానికి, ఏమీ తెలియనటువంటి అజ్ఞాన స్థితి నుంచి తెలిసిన స్థితికి ఎదగడం పరమతం. ఈ రకంగా అర్థమవుతుందా లేదా పుష్పమ్మ గారు? జన్మతోటి మనం ఎక్కడైతే ఉన్నామో అది సరైనటువంటిది కాదు, ఇలా మార్పు చెందుతుంది. అమ్మ ద్వారా నుంచి మొదలుకొని లోక జ్ఞానంతో తండ్రి ద్వారా జయించడం, తర్వాత విజ్ఞానం గురువు ద్వారా నేర్పించి మనల్ని పరమతానికి తీసుకెళ్లడం. అర్థమవుతుందా చాచు? గచ్చతః తతః ఆస్మాహ. ఇక ఇటువంటి ప్రసంగంలో చెప్తున్నది ఏంటంటే ప్రాత్రిదః పితరం. ప్రాత్రిద అంటే మనకు ప్రాప్తమైనటువంటిది తండ్రి ద్వారా ఏదైతే లభిస్తూ ఉంటుంటుందో పితృద. పాత్రిదః పితరం కిం స్విద్ ఏవం విదుషే సాధుర్ కుర్యాం. ఈ యొక్క ప్రాత్రిదః అనేటువంటి వ్యక్తి తండ్రి ద్వారా పితరం కిం స్విద్ ఏవం, ఇక తండ్రి ద్వారా తనకు ఏదైతే లభిస్తుంటుందో విజ్ఞానం అనేటువంటిది, అటువంటివన్నీ విదుషే సాధు కుర్యాం. విదుషే అంటే విశిష్టమైనటువంటి పరిజ్ఞానంతో గ్రహించడం. తండ్రి ద్వారా తాను ఏమి పొందలేకున్నాడు సంతానము అని అంటే అన్ని పొందుతాడు సాధ్యమైనంత వరకు. తల్లి కేవలం శారీరక జన్మనిస్తున్నది. జన్మనిచ్చేటువంటి ఆ తల్లి గర్భములో ఎదుగుతున్నటువంటి పిండానికి సంస్కారాలను ఇస్తుంటుంటది,
ఇక బయటకు వచ్చిన తర్వాత సేవ చేస్తుంటుంటది. ఇక విశిష్టమైనటువంటి లోక జ్ఞానం అయితే తండ్రి ద్వారా వస్తుంటుంటది, ఆ తర్వాత గురువు ద్వారా వస్తుంటుంటది. అంతేనా, ఇంకేమైనా భిన్నంగా ఉంటుంటదా? అంతే ఆచార్య. అంతే కదా ఆచార్జీ. విదుషే సాధు కురియాం. విదుషే అంటే విద్వత్త, తెలివితేటలతోటి సాధు కురియాం. సాధు అని అంటే బాగుగా చేసుకోవడం. కురియాం కిం ఏవా అసాధు కురియాం ఇది. ఇక ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ఇది ఎట్లా అదెట్లా, ఇది ఈ విధంగా ఎలా అవుతుంటది అనేటువంటి సందేహాస్పదమైనటువంటి వ్యక్తిత్వం అసాధు కురియాం. అన్ని అజ్ఞానయుక్తమైనటువంటి పనులే చేయడం అవివేకంతో. సాహ అస్మాహ పానినా మా పాత్రిజ. సా అతడు ఏమన్నాడంటే అస్మా మనకు ఆహా పానినా మా ప్రాప్త్రిజ అంటే పాని అంటే చెయ్యి, ఈ చేతి ద్వారా పానినా తృతీయ విభక్తి ఏకవచనం, ఈ చేతి ద్వారా మా ప్రాత్రిద ఇప్పుడు ఎవరైనా కూడా నువ్వు ఎవరు అని చెప్పేసి ఇట్లా చెయ్యెత్తి అడుగుతుంటారనమాట. ఆ విధంగా అడుగుతున్నటువంటి ఆ ప్రసంగంలో కహ తూ ఏనయోరు ఏకధా భూయం భూత్వా. కహ తూ ఏనయోహో, ఈ యొక్క తండ్రి కొడుకులలో ఏనయో అంటే ద్వితీయ షష్ఠీ విభక్తి సప్తమ విభక్తి ద్వివచనం. ఏనయోహో ఈ ఇద్దరిలో ఏకధా భూయం భూత్వా పరమతాం గచ్చతి. ఇందులో ఒకేసారి పరమతానికి వెళ్ళడం జరుగుతుంటూ ఉంటది. ఒకేసారి ఎప్పుడు పరమతానికి వెళ్ళడం జరుగుతుందంటే ఎప్పుడైతే మన భావజాలాన్ని కదిలించి దాని పునాదులు పెకిలిస్తుంటుంటదో అప్పుడే ఓహో ఇందులో ఇక ఏమీ పసలేదని చెప్పేసి ముందుకు వెళ్ళడం. అంటే మన భావజాలాన్ని పెకిలించి పునాదులను కదిలించేటువంటిది ఏందని అంటే ఎక్కడ చూసినా కూడా ఏ రకంగా మనం దాన్ని కాపాడుకోవాలని చూసినా కూడా ఎదుటి వాళ్ళు దాన్ని ఖండించడం, తూట్లు పడవడం అన్నీ చేస్తున్నప్పుడు ఏందని అంటే ఇక ఇక్కడ మనం ఉండడానికి లేదు, ఇంకొక భావజాలాన్ని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం. అందుకే వస్త్రాలను, ఈ చెప్పులను, సెల్ ఫోన్లను, వాహనాన్ని, ఇంటిని భగవంతుడు మన మీదికెళ్ళి నడిపించి చూపిస్తున్నాడు అన్నమాట. ఇవన్నీ నీ ద్వారానే, ఇదిగో ఇది పాతదైపోతే, ఇది చిన్నదైపోతే, ఇది చినిగిపోతే నువ్వు ఇంకొకటి పట్టుకోవాలి అని చెప్పేసి వీటి ద్వారా చూపిస్తున్నాడు. పరమతం ఇతర మతం అంటే ఇంకొక అభిప్రాయానికి మనం వెళ్ళాలి అనేటువంటిది. అందుకే తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు ద్వారా ఒకరి తర్వాత ఒకరి వీరి అభిప్రాయం అయిపోయిన తర్వాత ఇంకొకరి అభిప్రాయం, వారి అభిప్రాయం అయిపోయిన తర్వాత ఆ రకంగా పంచమహాభూతాలు కనబడుతున్నావా లేవా? తల్లి ఒక భూతము, తండ్రి రెండవ భూతము, గురువు మూడవ భూతము, సమాజము నాలుగవ భూతము, దేవుడు ఐదవ భూతం. తింపుకొని తీసుకెళ్తున్నాడు. తస్మాఊహ ఏతద్ ఉవాచ వీహి ఇత్యన్నం వై వి అన్నే హి ఇమాని సర్వాణి భూతాని విష్టాని. ఇక అటువంటి సందర్భంలో ఈ యొక్క పరమతములో క్షేమంగా ఉంటామా, స్వ అభిప్రాయంలో క్షేమంగా ఉంటామా? మన స్వాభిప్రాయం క్షేమంగా ఉంటాం. ఏమంటారు? మన స్వాభిప్రాయంలో క్షేమంగా ఉంటాం కదా ఆచార్యజీ. భీమరావు గారు స్వాభిమానంలోనే ఉంటాం ఆచార్య. ఇంకా ఎవరు చెప్తారు? స్వాభిమానంలోనే ఉంటాం ఆచార్య. ఇంకా విశ్వమ్మ గారు చెప్పండి. స్వాభిమానంలోనే ఆచార్య. ఉండండి, ఒకరి తర్వాత ఒకరు.
స్వమతం. నాగలక్ష్మి గారు. స్వాభిమానంలోనే క్షేమంగా ఉంటామండి. పుష్పమ్మ గారు. స్వాభిమానమే ఆచార్య. విజయలక్ష్మమ్మ గారు. స్వాభిమానమండి. అంత ఒక్కరు కూడా పనికిరాదు. శ్యామలయ్య గారు చెప్పండి. శ్యామలయ్య గారు, పుష్పమ్మ గారు ఉంటే అడగండి, చెప్తారు. సరిగా వింటలేము ఆచార్య, వేరే మాట మాట్లాడినందుకు, అందుకోసమే ఇట్లయింది. నాకు అర్థం కాకపోయా ఆచార్య. ఏంటంటే భగవంతుడి విద్య తల్లి నుంచి తండ్రి దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకు అంటే తల్లి నియంత్రణలో ఉండలేకపోతున్నాడు. తల్లి ఏమంటున్నది, ఇదే పట్టుకోండి అని చెప్పేసి. తల్లి దగ్గర లేదు, అతని శిశువు కావాల్సింది. ఇక తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత, తండ్రి 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక తండ్రి దగ్గర కూడా ఉండదు కాబట్టి మళ్ళీ గురువు దగ్గరికి నడిపిస్తున్నాడు కదా. ఇప్పుడు తన దగ్గర ఉన్నప్పుడే, తన అభిప్రాయంతో సంతృప్తిగా ఉన్నప్పుడే మన ఉన్నతి అయితే మనల్ని నడిపించడం ఎందుకు, ఈ పుట్టించడం ఎందుకు, స్వర్గం నుంచి రప్పించడం ఎందుకు, ఈ జన్మ నుంచి ఇంకొక జన్మకు, ఈ జన్మాంతరం నడిపించడం ఎందుకు, మళ్ళీ మనకు ప్రత్యక్షంగా తల్లి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి, గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ సమాజం దగ్గరికి, సమాజం నుంచి మళ్ళీ తన దగ్గరికి ఎందుకు రప్పిస్తున్నాడు? మేము ఎందుకు అనుకున్నాం ఆచార్య అంటే పరావిద్య అంటే వేరే మతాలు కదా, అందుకనే ఆ ఆలోచనతో చెప్పాము ఆచార్య. మతము కాదు, మతము అంటే ఇక్కడ అభిప్రాయం అని చెప్పాను కదా. విజయదుర్గమ్మ గారు అర్థం కావట్లేదా? అదే ఆచార్జీ, మన రాకడా పోకడ ఎలా ఉందో మనకి ఈ జీవన యాత్రకి అమ్మగారి సాగదీయకండి, రాకపోతే ఆగండి. ఇంతటి సమయం ఇక్కడ గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్పించడం, నిరక్షరాస్యత నుండి అక్షరాస్యత స్థితికి తీసుకెళ్లడం, అక్షరాస్యత స్థితి నుంచి పుస్తక స్వాధ్యాయ స్థితికి, ఆ తర్వాత లిపిబద్ధ స్థితికి నిరంతరంగా ముందుకు నడిపిస్తున్నాడా లేదా? నడిపిస్తున్నాడు. మరి అందుకని నిలబడ్డ నీళ్లు చెడిపోతాయి, నడుస్తున్న నది శుద్ధంగా ఉంటుంటది. అందుకని మన జీవాత్మలో నడిపిస్తున్నాడు. ఇక్కడనే ప్రభాకర్ గారు పట్టుకోలేనటువంటిది ఈ జడము అనేటువంటిది. నిలబడ్డ దాన్ని నిలబడ్డ చోటే నడిపిస్తున్నాడు. నడిచేటువంటి చేతనాన్ని నడకలోనే నడిపిస్తున్నాడు, ఇది శుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఇనుము త్రుప్పు బట్టి శుద్ధం అవుతుందా లేదా? అదే రకంగా ప్రతి ఒక్క ధాతువుకు, బంగారానికి, వెండికి, దాని మీద అది ఏంటంటే ఒక పొరలాగా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఆ పొర తీసేయగానే మళ్ళీ శుద్ధంగా అవ్వడం. మరీ పాతదైపోయినప్పుడు దాన్ని కరగబెట్టి మళ్ళీ పోత పోసి మళ్ళీ కొత్తదనం రూపొందించడం నిరంతరంగా. జడం రూపాంతరం చెందిపోవడం అంతే. ఇప్పుడు ఈ వయసు వచ్చే వరకు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏ చెట్టునైతే చూసామో, ఏ రాయినైతే చూసామో, ఏ గుట్టనైతే చూసామో, ఏ ఇల్లునైతే చూసామో, ఏ నదినైతే చూసామో, అవన్నీ అలాగే ఉన్నాయో మార్పు చెందినాయా? మార్పు చెందినాయి ఆచార్య, మార్పు చెందుతున్నాయి. అది 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 గమనించాలి. అన్నేహి ఇమాని సర్వాణి భూతాని విష్టాని, ఇవన్నీ అన్నములోనే ఈ సంపూర్ణ ప్రాణిజాతులన్నీ నిహితమై ఉన్నాయి. ఆ అన్నము నుండే పుట్టుకొచ్చాయి, ఆ అన్నముతోనే బ్రతుకుతున్నాయి, ఆ అన్నములోనే విలీనమవుతున్నాయి. రమితి ప్రాణం, ఇక రమించేటువంటిది, రము క్రీడాయాం, రమించేటువంటిది దేనితోటి అంటే ప్రాణంతో, శ్వాస. ప్రాణో వై రం ప్రాణే హిమాని సర్వాణి భూతాని రమంతే. ఈ యొక్క ప్రాణములోనే ఇవన్నీ సంపూర్ణ అమీబా నుంచి మొదలుకొని ఈ యొక్క అతిపెద్ద డైనోసార్ రాక్షస బల్లి వరకు అన్ని ప్రాణులన్నీ ఈ యొక్క శ్వాస ద్వారానే రమిస్తున్నాయి.
రమించడం అంటే సంభాషణ చేయటం, ఒకరితో ఒకరు సంభాషణ చేయటం, మాట్లాడటం, ఇది రమించటం విషయంలో. వరలక్ష్మ గారు ఆలోచించి మాట్లాడుతున్నారా, అనాలోచితంగా తొందరపడి మాట్లాడుతున్నారా? మీరు ధ్యానం చేసుకునేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు శ్వాస ఆడుతుంది, ఎవరితో సంభాషిస్తున్నారు, మీరు ఇలా మాట్లాడారనుకోండి, మళ్ళీ పోలీసులు పట్టుకోపోతారు. శ్వాస ఆడేటప్పుడు రమించడం, రము క్రీడాయ, శ్వాస ద్వారానే లోపలికి రావడం పోవడం, దీంతోటే కదా మన జీవితం ఉన్నది. మరి నేను మాట్లాడుకుంటే నిద్రలో మాట్లాడతారు. జీవనయాత్ర కొనసాగించడం అన్నట్టు. అదే జీవనయాత్ర అనేటువంటిది ఈ శ్వాస వస్తేనే మనకు యొక్క జీవితం అనేటువంటిది ఉంటుంటది. దాంతో మన శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ పనిచేస్తుంటాయి, బయట ఉన్నటువంటి అవయవాలన్నీ కదులుతుంటాయి. ఆ శ్వాస ద్వారానే ఈ యొక్క ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ లోంచి ఇంజన్ కు ఏ అవయవానికి ఎంతెంత భాగంలో ఆ యొక్క ఆయిల్ వెళ్తేనే ఇంజన్ పనిచేస్తుందా, లేదంటే ట్యాంక్ లో నిండి ఉంటే పనిచేస్తుందా? అందుకని ఈ యొక్క ప్రాణం అనేటువంటిది రావడం వల్ల ఊపిరితిత్తుల నుండి, జీర్ణాశయం నుండి, ఈ యొక్క కిడ్నీలకు మరియు ఈ యొక్క పిత్తాశయానికి అన్ని అవయవాలను సక్రియపరిచేటువంటిది. ఆ శ్వాసను తీసుకున్నది పాతదైనటువంటి ఇంజిన్, అది ఆయిల్ చెడిపోయింది, నల్లబడింది, ఆయిల్ తీసేయాలని చెప్పేసి తీసేసేది ఎవరు? శ్యామలయ్య గారు బండి నడిపిస్తే కానీ సరిపోదు, ఆయిల్ తీసి మారుస్తారా లేదా? మారుస్తారు. మెకానిక్ దగ్గర పోయినప్పుడు మార్చి మళ్ళీ కొత్త ఆయిల్ వస్తారు. మార్పించేది ఎవరు? పరమాత్మ ఆచార్య. మార్పించేది పరమాత్మ అంట చూడండి. ఆచార్య వేరే వాళ్ళు భౌతికంగా వస్తే ఇతరులు తొందర పడకుండా ముందు శబ్దాన్ని వినండి. బండి ఎవరిదో వాళ్ళు మార్పిస్తారు. ఎవరి బండి వారు మార్పిస్తుంటారు. మా ఇంట్లో చెత్త ఊడ్చేది ఎవరు? పక్కింటి వాళ్ళ, చుట్టాల చూడుస్తారు. స్వామి, యజమాని మార్పించేది. ఇప్పుడు ఈ కిడ్నీలు పాడైనా ఏది పాడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చికిత్స చేయడం వేరు, అది మెకానిక్. శ్యామలయ్య గారు అది మెకానిక్, కానీ మార్పించేటువంటిది మాత్రం యజమానే. ఆయిల్ మార్పించేది బండిలో ఆయిల్ లేనప్పుడు పోసుకునేది ఆయనే, అది పాడైనప్పుడు మార్పించేది కూడా యజమానే. ఈ రకంగా రమించడం. నాగలక్ష్మమ్మ గారు కొత్తగా వచ్చారు కదా, ఈ శ్వాస ప్రసంగం నడుస్తున్నప్పుడు, మనం తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు దొంగతనం జరుగుతున్నది, గమనిస్తున్నారా? తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు తీసుకొచ్చి నోటి దగ్గర పెట్టగానే ఒక దొంగ వచ్చి తీసుకుపోతున్నాడు. ఇది కమ్మగా ఉన్నది, ఇది పాసిపోయింది, ఇది చాలా రుచికరంగా ఉన్నది, ఇది అని శ్వాస గ్రహిస్తుంది. శ్వాస అక్కడికి చేయగానే అక్కడ గుర్తుపడుతున్నాడు కదా. ఇది జరుగుతుందా లేదా? నేనే బయట నుంచి చూస్తాను, మళ్ళీ దాని లోనికి వెళ్ళిపోతుంది రమించడం అంటే ఈ రకంగా అన్ని రంగాలుగా చూసుకోవడం, వాసన చూడడం, అవన్నీ. సమయం పరిగెత్తుకుపోయింది, ఎంత తెలియనిది. సర్వాణి అస్మిన్ భూతాని విశంతి, సర్వాణి భూతాని రమంతే యా ఏవం వేద. ఈ రకంగానే అన్నమును ఆశ్రయించే అన్ని ప్రాణులు ఉంటాయి, అన్నములోనే ఉంటాయి. అన్నం నుండి బయటకు వచ్చి మళ్ళీ అన్నానికే అంకితం అయిపోతుంటాయి. అన్నం అంటే పరమాత్మ, అన్నం వై బ్రహ్మ. ఈ ప్రసంగంతో ఈ యొక్క అధ్యాయం అయిపోయింది. బ్రాహ్మణం అయిపోయింది. నమస్తే. ఆచార్య ఒక భజన పాడాలా? ఏంటమ్మా? ఒక భజన పాడాలా? పాడండి. ఓ
आचार्य जी सर्वेभ्यो नमो नमः आचार्य जी। साटि लेनि सद्ग्रन्थं सत्यार्थ प्रकाशं नवयुग निर्मात ऋषि दयानंद विरचितं साटि लेनि सद्ग्रन्थं सत्यार्थ प्रकाशं विप्लव भावाल जोरि मानवत स्वरलहरी విప్లవ భావాల జోరి మానవత స్వరలహరి హర్ష సంస్కృతికి మాయని అక్షరముల శ్రేణి 14 రేకులతో విచ్చినది సుమరాజం నిగమ పరిమళాల సొగసైన లతాంతం సాటి లేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం రోగము పోగొట్టు మందు జిహ్వకు చేదేవుండు హితమును కలిగించు వాక్కు కటువుగానే ఉండు రుచియించదు దుర్తమతుల దృష్టికి అమర గ్రంథం ఇందలి భావాలన్నయు మతిమతాంతుల సొంతం సాటి లేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం దేశము పరదేశీయుల పాలనలో ఉన్నప్పుడు రోషము ఆవేశ ఆత్మ త్యాగము నేర్పింది స్వాతంత్రపు సమరానికి తొలి విప్లవ సందేశం ఇచ్చి నరాలలోన నింపెను ఉత్తేజం సాటి లేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం ఆది వేద ధర్మమునే ఆచరించుదము రండి మతాంతరాల మత్తు మందును వీడండి జడతను తొలగింపజేసి బుద్ధిని పదునెక్కించి సత్యార్థ ప్రకాశం చదవండి వేదసారం చదవండి సాటి లేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం నవయుగ నిర్మాత ఋషి దయానంద విరచితం సాటి లేని సద్గ్రంథం ఓం నమస్తే ఆచార్యజీ వీటిలో ఉన్నారు ఆచార్యజీ పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళి ధన్యవాదాలు భాగ్యలక్ష్మమ్మ గారికి. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ముందుగా సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు ఆచార్య. మళ్ళీ ఈ 5వ అధ్యాయం 12వ బ్రాహ్మణంలోని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ప్రతి గ్రూప్ లోనూ పంపించండి. ఈ రోజు వైదిక సంధ్య బాలరాజు గారు రాలేదు. ఇంకెవరైనా చేస్తారా? రాజమణిమ్మ గారు వారు కూడా రాలేదు. ఓం ఆచార్య చేయించాలి ఆచార్య చేయించండి. అథ వైదిక బ్రహ్మ సందేహమాచార్యజీ ఓం నమస్తే. ఆచమన మంత్రంలో
ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రయతాం స్వాహా. ఆచమన మంత్రంలో ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే. మార్జన మంత్రములు ఓం భూః పుణాతు శిరస్సి, ఓం భువః పుణాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరస్సి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు ఓం మృతం చ సత్యం చ విధాతపసోऽధ్యజాయత తతో రాత్ర్యజాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయతు దివంచ పృథవించ అంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రములు ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం ఓం ప్రాచీధిగగ్నిరధిపతిరసితో రక్షితాధిత్యా ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. దక్షిణాధిగింద్రోధిపతి స్థిరచ్చిరాజిరక్షితా పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. ప్రతీచి దిగువర్ణోధిపతి వృదాకురక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. ఉదీచి దిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. ధ్రువా దిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షిత వీరుద ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. ఉరుధ్వా దిగ్బృహస్పతిరధిపతిః శ్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. ఉపస్థాన మంత్రములు ఓం జాత వేదసే సునవామా సోమమరాతీయతో నిదహాతి వేదః.
सनः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं धृतात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतो पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयच्च शरदः शतात् आचमनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः गायत्री मन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి సమర్పణ భావము హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందము గాక నమస్కారం మంత్రం ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరభిష్ఠయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संदेह आचार्यजी ఓం నమస్తే భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. రేపు 2వ శనివారం కాబట్టి ప్రశ్నలు తీసుకుంటాం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. జనమానం